ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ ముందుగా స్వాగతం సుస్వాగతం అలాగే హ్యాపీ మదర్స్ డే. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా. అమ్మ గురించి మాట్లాడటానికి ఏ భాష సరిపోదు. అలాగే అమ్మ గురించి మాట్లాడకుండా ఉండే శక్తి ఎవ్వరికీ ఉండదు. మరో జన్మంటూ ఉంటే అమ్మకి మళ్ళీ అమ్మలాగా పుట్టి తన త్యాగం రుణం అన్ని తీర్చుకునే అవకాశం కలిగితే అంతకన్నా మహానుభావులు అంతకన్నా పుణ్యవంతులు ఎవ్వరూ ఉండరు కదా. మరి అలాంటి అమ్మలందరం కలిసి చక్కగా అమ్మలతో హ్యాపీ మదర్స్ డే జరుపుకునే ఈ రోజున మనం మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ని స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చేసాం. స్టార్ట్ చేసేద్దాం. హాయ్ కౌసల్య అత్తమ్మ. హాయ్ ప్రవీణ కోడల. ముందుగా మీకు హ్యాపీ మదర్స్ డే. నీకు కూడా అమ్మా హ్యాపీ మదర్స్ డే. ఎంతో చక్కగా ఎప్పుడు నవ్వుతూ ఉంటావు. ఇలాంటి కోడలు దొరకడం ఎంత అదృష్టం. అమ్మైనా అత్తైనా మేమే మీకు, మీరు కూడా మా కూతుళ్ళు కాబట్టి. అవును, ప్రతి అమ్మలోనూ అత్త ఉంటుంది, ప్రతి అత్తలోనూ అమ్మ ఉంటుంది, అస్సలు మర్చిపోవద్దు. అత్తమ్మ, ఈ రోజు మదర్స్ డే సందర్భంగా మనం వంట చేయబోయే ముందు ఒక చిన్న మాట. మీ మదర్ మీ లైఫ్ లో ఎంత కీ రోల్ వ్యవహరించారు అంటే, ఇంకా ప్రతి అమ్మ ఉంటుంది మన లైఫ్ లో, లేకుండా ఉండదు. అయితే ఈ సందర్భంలో మా అమ్మ కాబట్టి నన్ను సేవ్ చేసింది, నాకు ఈ అమ్మ దొరకటం నా అదృష్టం అనుకున్న సందర్భం ఏమన్నా ఉందా? నేను చెప్పాలంటే మా అమ్మ ఎప్పుడు నాకు ఒక్క రోజు కూడా తిట్టకుండా చాలా ప్రేమగా ఎంతో శాంతమూర్తిగా ఉండేది తను. అయితే నేను ఏ సమయంలో కూడా నేను కష్టపడలేదు. చిన్నప్పటి నుంచి తను ఎంతో ప్రేమగా చూసేది. అలాంటి తల్లి దొరకడం చాలా అరుదు. అంటే అంత ఫ్యామిలీలోని అన్ని రకాలు, అంటే పెద్ద సంసారాల్లో మీకు తెలుస్తుంది కదా, పొలాలు పంటలు భూములు చూసుకుంటూ అన్ని తనే నడిపించుతూ ఉండేది ఇల్లు. అలాంటి తల్లి అనమాట. ఎప్పుడు ఇంత పిసరైన కష్టం కలగకుండా పెంచింది. పెళ్లి చేసి ఇల్లు వదిలేసి పుట్టిల్లు వెళ్ళిపోతున్నప్పుడు మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. ఇలాంటి ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇలాంటి అమ్మ దగ్గర నేను ఉండను కదా అని చెప్పి చాలా బాధపడ్డాను. అవునా? అది అయితే అమ్మని తలుచుకుంటే అసలు కబుర్లు చదివే ఉండదు, టైం కూడా తెలియదు. కానీ మా అత్తమ్మ వంట మాత్రం మేము అస్సలు మిస్ అవ్వం. కాబట్టి ఈ రోజు మన కౌసల్య అత్తమ్మ ఏం వంట చేస్తుందో అడిగేద్దాం. ఏ వంట అత్తమ్మ? ఇవాళ మా అమ్మ చేసేది కంద బచ్చలి కూర. కంద బచ్చలి కూర మీ అమ్మ చేసేవంట. ఓ చూసారా, అమ్మని ఎక్కడ మర్చిపోం. ఈ రోజు మదర్స్ డే స్పెషల్ గా కౌసల్య గారు అమ్మ తయారు చేసే కంద బచ్చలి కూర తయారు చేయడానికి కావలసిన పదార్థాలన్నీ చూసేద్దాం. కంద బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు, బచ్చల కూర, ఆవాలు, ఉప్పు, చింతపండు, తాలింపు గింజలు, పసుపు, బెల్లం, బియ్యం పిండి, పచ్చిమిర్చి, అల్లం, నూనె. అత్తమ్మ అన్ని కావాల్సిన పదార్థాలు చూసాము. ఇప్పుడు వంట చేయాలి. సో అమ్మ చేతి వంట చాలా కమ్మగా ఉంటుంది. నేను రోజు అత్త చేతి వంట తింటాను. ఇవాళ స్పెషల్ గా అమ్మ చేతి వంట తినబోతున్నాను కదా. సో తయారు చేద్దామా? ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఫస్ట్ మనం కొంచెం ఆవాలు రుబ్బు పెట్టుకుందాం. కాసేపు పోయిన తర్వాత ఈ మధ్య పని తగ్గుతుందని మా అత్తమ్మ రోట్లో పని చెప్పెట్టేసి కొంచెం నూరి పెట్టుకుందాం. కొంచెం నీళ్లు వేసుకోవచ్చు లాస్ట్కి. నలిగాక నీళ్ళు వేస్తా. ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నాను. మినపప్పు, మిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, యాజ్ ఇట్ ఈస్ తాలింపు మామూలుగా తిరగమట్లో వేసేస్తాను. కొద్దిగా నీళ్లు వేస్తున్నాను. కొంచెం నీళ్లు వేసి ఇది కొంతమంది కూర అయ్యాక తిరగమూత వేస్తారు. తిరగమూతలోని నేనేంటంటే బచ్చల కూరని వేయించేస్తాను. కంద మొదటే ఉడకపెట్టి పెట్టాను. ఆవ చాలా మంచిది అంటారు కదా అత్తమ్మ, కానీ వేడి కూడా కదా ఒంటికి. వేడి కానీ కొన్ని ట్రెడిషనల్ కూరల్లో పురాతన రోజుల్లో ఎక్కువ ఆవ పెట్టి వండేవారు. అన్ని కూరలు ఆవలో పులుసులు, ఆవ పులుసులు కూడా చాలా చేస్తారు. తిరగమూత తిరుగుతున్నారు కదా, కొంచెం హింగు వేస్తున్నాను. కొన్ని పచ్చిమిరపకాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు కారం సరిపోతుందని ఎర్రమిరపకాయలు వేయలేదు. ఓకే. అలాగే కొంచెం అల్లం వేస్తున్నాను. ఇప్పుడు బచ్చల కూర వేసేస్తాను. బచ్చలి కూర కంద కాంబినేషన్ బాగుంటుంది అత్తమ్మ. ఏంటో మరి పూర్వం రోజుల నుంచి కంద బచ్చలి చాలా ఫేమస్ ఈ కూర. ఎంతమంది పెళ్ళిళ్ళలో ఎక్కడ చూసినా
మనం ఇప్పుడు కూడా ఆర్డర్ చేస్తే కందబచ్చలే ఆర్డర్ చేస్తారు చాలా మంది. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసిస్తాం, వస్తే మెత్తగా అయిపోతుంది ఆకుకూర. కొంతమంది ఆకుకూర ఉడకబెడతారు, ఇంకెందుకు ఉడకబెట్టకుండా ఇలా కూడా చేసేసుకోవచ్చు అని నేను ఇలాగే వచ్చేస్తున్నాను. పోసేయచ్చా? నీళ్ళు పోస్తే నీళ్ళలోనే అన్ని వేసేద్దాం. ఇది కూర అత్తమ్మ కొంచెం వేయచ్చు, కూరలో ఉడికిపోతుంది. కొంచెం పసుపు వేస్తున్నాను, ఒక పిసరు. తర్వాత అలాగే ఉప్పు, ఇది ఉడికాక చింతపండు. కంద ఇలాగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, ఉడకపెట్టిన కందని ఇలా ముక్కల్లాగా పెట్టుకోవచ్చు, అందులో వేసి ఉడకపెట్టచ్చు. అలా నొక్కితే ముక్కలు చిన్న చిన్న ముక్కల్లా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఉడకబెట్టిన కందని అత్తమ్మ ఇలా ఇలా కొద్దిగా అలా ఏళ్ళతోనే స్మాష్ చేసి వేసేస్తున్నారు. ఇందులో ఏంటి అత్తమ్మ కొన్ని ఇలా దంచి అట్లా వేసేస్తా. అది ఆవు ముందు వేస్తే చేదు వచ్చేసి. ఓ అది విషయం తెలుసుకోండి, అలా ఎలా పడితే వేయకూడదు. ఆవు ముందు వేస్తే చేదు. కొంచెం వేయండి. ఏమైనా అత్తమ్మ? కొంచెం నీళ్ళు పోద్దాం. కొద్దిగా పోయొచ్చా? ఎందుకంటే ఇది ఉడుకుతుంది. ఆల్రెడీ ఉడకపెట్టాం, మనకి కొంచెం దగ్గర పడుతుంది. ఇందులో చింతపండు వేస్తున్నానమ్మా. ఇది పులుసు కూర అత్తమ్మా? పులుసు కూర. చింతపండు మనం ఉప్పు ఆల్రెడీ వేస్తాం. మళ్ళీ దీంట్లోని కూడా కొంచెం బెల్లం వేస్తున్నాను. బెల్లం కొంచెం ఎక్కువ వేయం. అవును, కూర కదా బాగుంటుంది. మన ఇక్కడ కారం అదేం వేయట్లేదు, పచ్చిమిరపకాయల కారమే వేసాను నేను. తర్వాత కొంచెం బియ్యం పిండి వేస్తున్నాను. ఇక్కడ బియ్యం పిండి థిక్నెస్ కోసం బియ్యం పిండి, ఆవాలు. కొంతమంది బియ్యం బాగా రుబ్బుకుంటారు, రుబ్బి బియ్యంతో చేస్తారు, అలా కూడా చేస్తారు, ఇలా కూడా చేస్తారు. పిండి పెట్టేసేసి లాస్ట్కి ఆవ పెట్టేస్తాం. ఆల్మోస్ట్ అయిపోయింది, దగ్గర పడిపోతే తీసేయచ్చు. అదనమాట, ఇలా కంద బచ్చలి కూర చేసుకోవచ్చు. అంటే మనకి ఎక్కువ ఆయిల్ అది లేదు, మసాలాలు ఉండవు. అవును, కొంచెం ఈజీగా తినొచ్చు, ఏ ఏజ్ వాళ్ళైనా బాగుంటుంది. ఇది అయిపోయింది, లాస్ట్కి మనం ఇది వేద్దాం. బియ్యం పిండి కలిపాం నీళ్ళలో, అది వేస్తున్నాం. సో గ్రేవీ అంతా గుజ్జులాగా అయిపోద్ది కదా. ఉడకపెట్టిందే కానీ ఇంకా కొంచెం సేపు ఉడకపెడితే. కొంతమంది ఎర్రమిరపకాయలు బాగా కారం తినాలనుకుంటే ఈ ఆవలో కొంచెం ఎర్రమిరపకాయలు బియ్యం వేసి నూరుకోవచ్చు, లేదు అంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అయిపోయింది కదా అత్తమ్మ. సో మనం నూరిన ఆవను కూడా వేసేద్దాం. ఫైనల్ గా స్టవ్ ఆపబోయే ముందు వేస్తే చేదు రాదు. ఈ కొద్దిగా కొంచెం కూర అందులో కలిపి తీసినా కూడా మనకు ఆవ వచ్చేస్తుంది. తక్కువ ఉంది కదా ఆవ. ఎర్రమిరపకాయలు, ఆవాలు, బియ్యం కూడా వేసి రుబ్బుకుంటారు. మనం ఇంకా ఎర్రమిరపకాయలు వేయలేదు, పచ్చిమిరపకాయలు కారం సరిపోతుంది కదా అని. బాగా కారం తినేవాళ్ళు అంటే మిరపకాయలు కూడా బాగా రుబ్బుకుంటారు. ఆవాలతో పాటు మిరపకాయలు, బియ్యం కూడా రుబ్బుకుంటారు. మనం బియ్యం పిండి పెట్టాం ఇక్కడ. ఇంకా బౌల్లో తీసేసుకోవచ్చు. ఒకసారి ఆవ వేసాం కదా, బాగా కలిపేసి స్టవ్ ఆపేస్తున్నాను. దుంపకూరలో కొంచెం నీళ్లు ఉన్నాయి అనుకోండి, కాసేపు పోయిన తర్వాత ఆ నీరంతా కొంచెం దగ్గర పడిపోతుంది కూడాను. ఆవకాయ వాసన వస్తుంది. ఆవ కదా, ఆవ పెడితే ఎప్పుడు అలాంటి స్మెల్లే వస్తుంది. ఓకే, మా కొడల పిల్ల ఈరోజు ఎంతో చక్కగా మదర్స్ డే, ఎంతో చక్కగా అమ్మల గురించి చాలా చక్కగా చెప్పు. మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా అమ్మలందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. అలాగే నువ్వు ఇంత చక్కగా నన్ను అమ్మలా చూసుకుంటూ ఎంతో ప్రేమగా నన్ను ఎప్పుడు తల్లిలాగే చూసుకున్నావు. కాబట్టి ఈరోజు నేను చేసినటువంటి ఈ కూరని, మా అమ్మ చేసిన కూరని థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అమ్మైనా అత్తైనా ఒకలానే ఉంటారు. నిజంగా నాకు అమ్మలానే అనిపిస్తుంది. మా అమ్మ
అంటే అందరూ అంటారు అమ్మ లేకపోతే మనం లేమని. అది కాదు, నేనైతే మాత్రం అమ్మ వల్లే ఇక్కడ ఉన్నాను, మీ అందరితో మాట్లాడుతున్నాను, ఇంత చక్కగా మాట్లాడగలుగుతున్నాను, ఇలా మంచి మంచి కూరలు తినగలుగుతున్నాను, మీకు చూపించగలుగుతున్నాను. అదొక్కటే. ఇంకా నేను అమ్మ గురించి ఎక్కువ చెప్పలేను. అమ్మ నేను అమ్మ అంతే. సో ఎవరైనా అంతే. నేను కూర టేస్ట్ చూస్తాను. వేడిగా ఉంది కదా. మీరు ఇవాళ ఇది తయారు చేసి కంద బచ్చల కూర, చాలా ట్రెడిషనల్ కూర, మీరు కూడా టేస్ట్ చూసేయాలి కదా. అద్దరిపోయింది అత్తమ్మ. ఆవా ఫ్లేవరు, ఉప్పు, కారం, పులుపు, బచ్చలి కూర, కంద అన్నీ అసలు దీనిలో అన్ని వేసి ఇప్పుడు అందులో కొద్దిగా అన్నం వేడిగా కలిపి ఒక ముద్ద తింటే ఆహా, ఇంక చెప్పక్కర్లేదండి. మరి మీరు తినేయాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు, కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని నేను ఒకసారి రిపీట్ చేస్తాను, నోట్ చేసుకోండి. కంద బచ్చలి కూర తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: ఉడికించిన కంద ముక్కలు, బచ్చల కూర, ఆవాలు, ఉప్పు, చింతపండు, తాలింపు గింజలు, పసుపు, బెల్లం, బియ్యం పిండి, పచ్చిమిర్చి, అల్లం, నూనె. కంద బచ్చల కూర తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి తర్వాత తాలింపు గింజలు వేసి బాగా వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న బచ్చల కూర వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. కూర కొంచెం ఫ్రై అయిన వెంటనే కొద్దిగా నీళ్లు పోసుకొని బాగా కలిపి దానిలో తగినంత పసుపు, ఉప్పు వేసి ఉడకపెట్టుకున్న కంద ముక్కల్ని మెత్తమెత్తగా చేత్తోనే నలుపుకుంటూ బాండీలో వేసుకోవాలి. కంద ముక్కలు బాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా బెల్లం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లలో కలిపిన బియ్య పిండిని కూడా కూరలో వేసి బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా నూరి పెట్టుకున్న ఆవ పిండిని వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. అంతే, కంద బచ్చలి కూర రెడీ. అత్తమ్మ, చట్పట్లు ఈరోజు మదర్స్ డే సందర్భంగా చాలా చక్కటి మీ అమ్మ చేతి వంటని మా అందరికి ఎంతో రుచికరంగా చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ అమ్మ ఎంతో చక్కగా ప్రేమగా నవ్వుతూ నేను చేసినవన్నీ తింటూ సంతోషంగా ఉన్నావు కాబట్టి చాలా సంతోషం. కంద బచ్చలి కూర మేము ఎలా తయారు చేసామో మీరు చూడటం మిస్ అయ్యారా? అయ్యో, మీరేం చేయాలో తెలుసా? youtube.com/etvabruchi లేదా facebook.com/etvabruchi అని టైప్ చేసి మా సైట్ లోకి లాగిన్ అయ్యి అక్కడ కంద బచ్చలి కూర అని టైప్ చేయండి. లేదా మదర్స్ డే స్పెషల్ అత్తమ్మ రుచుల్ని చూసేసేయండి. చూసారు కదా, ఈ రోజు మదర్స్ డే స్పెషల్ గా మన కౌసల్య అత్తమ్మ వాళ్ళ మదర్ దగ్గర నేర్చుకున్న ఈ వంటకాన్ని మనందరికి ఎంతో చక్కగా నేర్పించారు కదా. అంతే, ఎంతైనా అమ్మ వంట అమ్మదే కాబట్టి ఈ రోజు అందరూ అమ్మ చేత్తో అన్నం తిని చక్కగా తృప్తిగా హ్యాపీగా మదర్స్ డే ఎంజాయ్ చేసేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి మన అత్తమ్మ స్పెషల్ చట్పట్ల కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.